గోహతి వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు 2 సెషన్లలోనూ విఫలమయ్యారు. టాస్ ఓడిన మన జట్టు తొలి సెషన్ను పేలవంగా ఆరంభించింది. ఆ తర్వాత రెండో సెషన్లోనూ అదే విధంగా కొనసాగించింది. సౌత్ ఆఫ్రికా ఓపెనర్లు భారత బౌలర్లను తొలి సెషన్లో సమర్థవంతంగా అడ్డుకోవడంతో టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. 38 పరుగులు చేసిన మార్క్రమ్ అవుట్ అయ్యాడు. అయితే కేఎల్ రాహుల్ లడ్డు లాంటి క్యాచ్ మిస్ చేశాడు. మార్క్రమ్ తన 4 వ్యక్తిగత పరుగుల వద్ద సునాయాస క్యాచ్ ని స్లిప్ లో కేఎల్ రాహుల్ వదిలేశాడు. దీంతో తొలి వికెట్ కు సఫారీ ఓపెనర్లు 82 పరుగులు జోడించి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇక రెండో సెషన్ లోనూ సైతం అదే విధంగా బ్యాటింగ్ ను కొనసాగించారు సౌత్ ఆఫ్రికా. ఇక రెండో సెషన్ లోనూ ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. ఓపెనర్ రియాన్ రికాల్టన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అయితే తొలి సెషన్ టీ బ్రేక్ మాత్రమే లభించగా రెండో సెషన్ లో లంచ్ విరామం లభించింది. దీంతో లంచ్ కు వెళ్లే ముందు సౌత్ ఆఫ్రికా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 156 పరుగులు చేసింది. చూస్తుంటే తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసే అవకాశంగా కనిపిస్తుంది. మొత్తానికి 2 ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్ల పనితీరు సరిగ్గా లేదనే చెప్పాలి. క్రీజ్ లో ట్రిస్టన్ స్టబ్స్ 32 పరుగులు, టెంబా బౌమా 36 పరుగులతో ఉన్నారు. ఇకపోతే ఈ రెండో టెస్టులో గిల్ స్థానంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయింగ్ 11లో చోటు దక్కింది.